6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అని అంటుండు. నీకు పింఛన్ ఎంత వస్తుంది మరి? పింఛన్ 2000 వస్తుంది బిడ్డ. 2000 2000 2000 4000 ఇస్తున్నా అంటారుగా మరి రేవంత్ రెడ్డి. 4000 మాకేంకి ఇచ్చిండు కొడుక, ఏరే వాళ్ళకి ఆ ఏలంకర కాలంకర నెలకి ఇచ్చిండు, మాకు ఇస్తా నేను. ఇప్పుడు 2000 కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పటికే, కేసీఆర్ ఉన్నప్పటికే. రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యలే బిడ్డ, ఏమి ఇయ్యలే. అంతేనా? బస్సులో ప్రయాణం చేస్తున్నావు మంచిగా? బస్సులో ప్రయాణం పోతున్నావా? ప్రయాణం అంటే నా చేతన అయితే బిడ్డ, నా పానం బాగలేదు. ఇక గట్టి మందులో పోతా సౌటపులకాయ. ఫ్రీగానేగా మంచిగా 500 గ్యాస్ తెచ్చుకుంటున్నావా? 500 గాసు ఇస్తలేరు బిడ్డ. అదే 110 రూపాయలు కట్టుకుంటున్నా గాసుకు. గిడ కొన్నా గిడికి వస్తే ఇస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అనేది ఇస్తుండే, ఇచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ చీరలు పట్టు చీరలు వస్తున్నాయి అంటారు. మొన్న ఇచ్చిర్రు బిడ్డ, పట్టు చీరలు ఏం కావు, ఇచ్చిర్రు మొన్న. ఆయన బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఉంటే బాగుంది? ఏమో ఆయన ఉన్నప్పుడేమో ఎప్పుడు అది బతుకమ్మ పండుగకి ఇచ్చేది. ఆ 2000 ఆయన చేసిపోయిండు. ఈయన మొన్న ఇచ్చిండు బిడ్డ ఒక లింగాసండి చీరలు. ఏమైనా భూమి ఉందా ఎవరికి? నీకు? మాకు భూమి ఉంటే మేము కూలి చేసి కొనుక్కున్నాం కాడ. రైతు బంధు పడుతుందా? నాకు తెలియదు, మా కొడుకు పేరు అయిపోయింది, నాకు తెలియదు బిడ్డ. నా పేరు ఏం లేదు, నా పేరు ఏం లేదు. పడతలే వాడు దున్నారు, అది దున్నారు. ఆ రోడ్ అతను ఇంకే దున్నారు, పడయ్య అంట, పడయ్యట. ఎవరుంటే మంచిది, కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఏమో ఎవరింటి మంచిది బిడ్డ. అప్పుడు అయితే ఆయన చేసిపోయిన పైసలు మాకైతే రేవంత్ రెడ్డి ఏం చేయలే. చేయలే? చేస్తున్నా అంటుండగా ఏం చేస్తుండో ఇప్పుడైతే మాకు ఇయ్యలే కొడుక. ఆయన ఒకనాడు 60,000 తీసుకుండు మరి డాక్టర్. ఆ 2000 చాలుతాయి కొడుక, ఉపకారానికే చాలాయి మాకు. నూనెకు పప్పులకు ఉప్పులకు ఆటిగా ధర పడైంది. ఏం చెయ్యం బిడ్డ. ఇక మాకు ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, నువ్వేమన్నా అనుక కేసీఆర్ ఉన్నప్పుడే మాకు 1000 రూపాయలన్నా పెరిగాయి. ఇంకా పింఛన్ వస్తుంది. ఎంత? 2000. 2000? 4000 ఇస్తున్నట్టుగా? 2000. అది కుంటోళ్ళకు, చెయ్యొకరున్నలకు, కాకొకరున్నలకు అవి 4000 చేస్తానండి. 4000 అలాకి ఇస్తుండు. ఇక మా సొంతలకు అయ్యే 2000. సరిపోతున్నాయి పైసలు? సరిపోకుంటే కొట్లాడతాం ఆయనతోటి. మనం కొట్లాడితే వస్తే ఇస్తాడు ఆయన, 700 అని ఇస్తాడు. మంచిగా ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తురా? ఈ గట్టిన ఏడిపోతారు, పోతారు. ఏం పని? 7 గంటల ఆడిపోవచ్చు కానీ 7 గంటల ఆడికి ఏం పని ఉందని పోతుంది. హోటళ్ళు పోతారు, ఏమైనా నౌకరు చేసేవాళ్ళు, ఏమైనా పనులు ఉన్న వాళ్ళు పోతారు. ఇక ఏం నౌకరు చేసే వాళ్ళకి కూడా మంచిగా అయింది ఆడవాళ్ళకు. ఇక మా మగవాళ్ళకి దండగానే ఉంది. ఇక ఆడవాళ్ళు అందరూ పోతారు, చేతనైన వాళ్ళు పోతారు, చేతకాని వాళ్ళకి ఏం పని ఉంటుంది అని పోతారు. ఇక దండగా ఇక అంటుండే. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అనే ఇచ్చిండే, పెద్దమ్మకి అమ్మమ్మకి ఏమన్నా ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి? వస్తున్నాయి, ఇస్తురా. మంచిది. మొన్న ఈ తేపన అయితే ఇంద్రమ్మిల్లు పెట్టుకురా? ఇందిరామిల్లు పెట్టుకుంటే ఎవరికో వచ్చినానికి వచ్చింది, రానోనికి రానలే. ఉన్నోనికే ఇచ్చిండు. ఆడేవాడు పెద్ద మనిషి ఉన్నోడు కూడా ఉన్నోనికే ఇచ్చిండు. ఆయన ఆడిమడ 2 ఇళ్ళు బందోబస్తు ఇల్లు ఉన్నోనికి ఇచ్చిండు. ఆడు పెన్నాన్ని తెగుతాడని. మీకు రాలే మరి? మాకు రాలే. ఎందుకట్లా? ఎందుకంటే అంటే ఆయన ఇష్టం. నీ ఇష్టం. ఇష్టం ఉంది, పేదోళ్ళకి ఇవ్వాలి. పేదోడికి ఆయన చెప్పినట్టు. ఇప్పుడు నీ ఆశించడు అక్కడికి వెళ్ళి సూచిస్తేనేమో అది వేరుండి. ఊళ్ళోకి ఇప్పుడు ఈయన పేద మంచి ఉంచారు అనుకో, ఇక ఈయనకి నచ్చినోనికి ఇస్తాడు, నచ్చడానికి ఇస్తలేడు. అట్లా ఉన్నది అది. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిండు, రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసిండు అని అంటుండగా రేవంత్ రెడ్డి. ఇక అంటే అంటుండేమో మరి, మనం పోయి చూడలేదు ఆడ, మనం చేయలేదు. దేశం ఎట్లుందో ఏం కథనో. ఇప్పుడు కేసీఆర్ లేకపోతే రాష్ట్రం రాకపోవా? రాకపోవాలి. మేము ఎట్లా, మనం ఎట్లా అందా అని వస్తుందని ఎట్లా అందాం బిడ్డ. మా సొంటోళ్ళకి ఏం తెలుస్తుంది? కీ అంటే కా రాదా, కా అంటే కీ రాదా, మాకేం చేస్తుంది ఆయన? సరిపోతున్నాయి 2000? ఇక సరిపోకుండా ఏం చేస్తాం? కొట్టాడతాం ఆయనతోటి, కొట్టాడతాం ఆయన. అదేలే, ఇప్పుడు కొట్టాడితే మాత్రం వచ్చి పింఛన్ ఇస్తా, ఇస్తుందా? ఇయ్యలేదు. అక్కడికి వెళ్ళేస్తే ఇస్తా, నేనేం చేయను అంటే